గత కొంతకాలంగా ఏపీ రాజధాని అమరావతిపై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా అమరావతి రాజధానిగా పార్లమెంటు వేదికగా చట్టబద్ధత తీసుకొని రావడం జరిగింది. గతంలో ఏపీకి రాజధానిగా 3 ప్రాంతాలను ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ ఇప్పుడు సరికొత్త ఆలోచనలు వెలుగులోకి తేవడంతో చర్చనీయాంశంగా మారింది. గతంలో 3 రాజధానులన్న వైసీపీ పార్టీ అధినేత జగన్ ఇప్పుడు 3 నగరాలు అంటూ మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. రాజధాని విషయంలో జగన్ తెచ్చిన మ్యావిగన్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలనేది కూటమి ప్రభుత్వానికి సూచించారు. రాజధాని ప్రాంతం గురించి తన దగ్గర స్పష్టమైన క్లారిటీ ఉందని, మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరు మొత్తానికి చూసుకుంటే 110 కిలోమీటర్లు నేషనల్ హైవే ఉందని తెలియజేశారు. ఈ నేషనల్ హైవేకి ఇరువైపులా ఏపీ క్యాపిటల్ రూపొందించాలని సూచించారు. పోర్ట్ సిటీగా మచిలీపట్నం, సెంట్రల్ సిటీగా విజయవాడ, మిర్చి సిటీగా గుంటూరును కలిపి ఇన్ఫ్రా డెవలప్ చేయవచ్చునని తెలియజేశారు. దీనివల్ల రాజధాని ఏర్పాటు విషయంలో కష్టము, ఖర్చు తగ్గుతాయని వివరించారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మాట్లాడారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ 3 ప్రాంతాల నుండి మొదటి పేర్లను తీసుకుని వాటితో మ్యావిగన్ గా పేరు పెట్టాలని చెప్పుకొచ్చారు. దీనితో జగన్ అధికార పార్టీకి సూచనలు ఇస్తున్నారా, లేక భవిష్యత్తులో వైసీపీ హయాంలోకి వస్తే తన ప్లాన్ చేసే ఐడియానా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అంతేకాకుండా అమరావతిని రాజధానిగా చేయడానికి మాకు ఏమాత్రం అభ్యంతరం లేదని, కానీ అమరావతిని మార్చకుండా ఉండేందుకు చట్టం తీసుకొని రావడం సరికాదని స్పష్టం చేశారు. అంత మాత్రాన మేము రాజధాని మార్చడానికి లేదని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఏపీ రాజధాని కోసం సరికొత్త ఆలోచనలతో వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి సూచనలను కూటమి ప్రభుత్వం ఆచరణలోకి తెస్తుందో లేదో వేచి చూడాల్సిందే.